అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించిన ఈ తరుణంలో మనలో చాలామందికి కొన్ని సందేహాలు కలగడం సహజం. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఇచ్చిన సూచనలను సరళీకరించి మా చిన్నారుల ద్వారా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది కేవలం కొన్ని అపోహలను తొలగించి కరోనా వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఒక మాధ్యమంగా ఉపయోగపడాలని మా ఆకాంక్ష. మా ప్రయత్నాన్ని మరోసారి ఆశీర్వదించమని కోరుతూ మీ ముందుకు వస్తున్నాం. వేడి నీటితో స్నానం చేయడం కరోనా వైరస్ వ్యాధి నుండి మనల్ని కాపాడుతుందా? వేడి నీటి స్నానం లేదా షవర్ టెంపరేచర్తో సంబంధం లేకుండా సహజంగా మన బాడీ నార్మల్ టెంపరేచర్ 36.5 నుండి 37 డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది. కాబట్టి ఇలా చేయడం మనల్ని వైరస్ బారిన పడకుండా ఆపలేదు. మరో విషయం, బాగా వేడి నీటి స్నానం చేయడం శరీరానికి ప్రమాదకరం కూడా. దానివల్ల చర్మం కాలిపోవచ్చు. ఒకవేళ మనకు కరోనా వైరస్ సోకినట్లయితే కోవిడ్-19 వ్యాధి నుంచి మనం కోలుకోగలమా? కరోనా వైరస్ వచ్చినా అది జీవితాంతం ఉండదు. కరోనా వైరస్ వచ్చిన వాళ్ళు చాలామంది సపోర్టివ్ థెరపీ తీసుకుని రికవర్ అయ్యారు. మీకు దగ్గు, జ్వరం, బ్రీదింగ్ డిఫికల్టీస్ ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. భయపడవద్దు. మీ శ్వాసను 10 సెకండ్లు లేదా అంతకంటే ఎక్కువసేపు దగ్గు లేదా ఏ అసౌకర్యం లేకుండా ఆపగలిగితే మీకు కరోనా వైరస్ సోకనట్లేనా? కోవిడ్-19 యొక్క అత్యంత సాధారణ లక్షణాలు పొడి దగ్గు, అలసట మరియు జ్వరం. ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్తో మీరు దీన్ని నిర్ధారించలేరు. ఇది ప్రమాదకరమైనది కూడా. కోవిడ్-19 వ్యాధికి కారణమైన వైరస్ మీకు ఉందో లేదో నిర్ధారించడానికి ఉత్తమ మార్గం ల్యాబొరేటరీ డయాగ్నోసిస్. సూర్యరశ్మికి లేదా 25 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతకి గురి కావడం ద్వారా మనకు కరోనా వైరస్ సోకకుండా నిరోధించగలమా? తప్పు. వాతావరణం ఎంత వేడిగా లేదా ఎండగా ఉన్నా మనం కోవిడ్-19 బారిన పడగలం. వేడి వాతావరణం ఉన్న చాలా దేశాలు కోవిడ్ కేసులు కలిగి ఉన్నాయి. కోవిడ్-19తో పోరాటానికి సిద్ధంగా ఉండండి. మద్యం త్రాగడం మిమ్మల్ని కోవిడ్-19 నుంచి రక్షించగలదా? మద్యం తాగడం కోవిడ్-19 నుంచి మిమ్మల్ని రక్షించలేదు మరియు ఇది మీ ఆరోగ్యానికి ప్రమాదకరం. తరచుగా లేదా అధికంగా మద్యం సేవించడం వల్ల మీ ఆరోగ్య సమస్యల తీవ్రత పెరుగుతుంది. మొబైల్ నెట్వర్క్ కనెక్షన్లు కోవిడ్-19ను వ్యాప్తి చేయవు అన్నది నిజమా? నిజం. రేడియో తరంగాలు, వేవ్స్ లేదా మొబైల్ నెట్వర్క్లలో వైరస్లు ప్రయాణించలేవు. మనం సరిగ్గా గమనిస్తే మొబైల్ నెట్వర్క్లు లేని చాలా ప్రదేశాలలో కోవిడ్-19 వ్యాప్తి చెందుతుంది. భౌతిక దూరం పాటించండి. కరోనా వైరస్ను చంపడంలో హ్యాండ్ డ్రైయర్స్ ప్రభావవంతంగా ఉంటాయా? నో, కరోనా వైరస్ ని చంపడంలో హ్యాండ్ డ్రైయర్స్ ఆర్ నాట్ ఎఫెక్టివ్. కరోనా వైరస్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి నీటి మరియు సబ్బుతో మీ చేతుల్ని శుభ్రంగా కడుక్కోండి, లేక ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్తో శుభ్రం చేసుకోండి. కోవిడ్-19 వైరస్ వేడి మరియు తేమతో కూడిన వాతావరణంలో వ్యాపిస్తుందా? ఇప్పటి వరకు లభించిన సైంటిఫిక్ ఎవిడెన్స్ చూస్తే కోవిడ్-19 వైరస్ వేడి ఇంకా తేమతో ఉన్న ప్రదేశాలతో పాటు వేరే ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. మీరు కానీ కోవిడ్-19 ప్లేస్లో నివసిస్తున్నా, ట్రావెల్ చేస్తున్నా తగిన సురక్షా చర్యలు తీసుకోండి. ఒకరిని నమ్మకండి. ఉప్పు నీటితో మీ ముక్కును క్రమం తప్పకుండా కడగడం కరోనా వైరస్ సోకకుండా నివారించగలదా? ఉప్పు నీటితో ముక్కుని బాగా కడిగివేయడం వల్ల కరోనా వైరస్ సోకకుండా ప్రజలను రక్షించిందని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఉప్పు నీటితో ముక్కుని క్రమం తప్పకుండా కడగడం వల్ల జలుబు నుండి ప్రజలు త్వరగా కోలుకోగలరని కొన్ని పరిమిత ఆధారాలు మాత్రమే ఉన్నాయి. వెల్లుల్లి తినడం కరోనా వైరస్ సోకకుండా నివారించగలదా? వెల్లుల్లి ఆరోగ్యకరమైన ఆహారం. ఇది కొన్ని రకాల జర్మ్స్ చంపగల లక్షణాలు కలిగి ఉంటుంది. అయినప్పటికీ వెల్లుల్లి తినడం ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి నుండి ప్రజలను రక్షించిందని ఎటువంటి ఆధారాలు లేవు. మన ఇంట్లో పెంపుడు జంతువులు కరోనా వైరస్ను వ్యాప్తి చేయగలవా?
అది తప్పు. ఎందుకంటే కుక్కలు లేదా పిల్లులతో ఉంటే వాటి ద్వారా కరోనా వైరస్ అది స్ప్రెడ్ అవ్వదు. కానీ వాటితో ఉన్న తర్వాత నీ చేతులు శుభ్రం చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే వాటి ద్వారా డిఫరెంట్ డిజీజెస్ లైక్ ఈకాలీ లేదా సాల్మోనెల్లా రావచ్చు. చల్లని వాతావరణం లేదా మంచు కరోనా వైరస్ను చంపలేవా? చల్లని వాతావరణం కరోనా వైరస్ లేదా వ్యాధులకు కారణమయ్యే ఏ ఇతర సూక్ష్మ క్రిములను చంపగలదని ఎలాంటి ఆధారం లేదు. గుర్తుంచుకోండి, బయట టెంపరేచర్ లేదా వాతావరణంతో సంబంధం లేకుండా సాధారణ మానవ శరీర టెంపరేచర్ 97.7 నుండి 98.6 డిగ్రీస్ ఫారెన్హీట్ వరకు ఉంటుంది. ఇంట్లోనే ఉండండి. కరోనా వైరస్ను నివారించడంలో మరియు చికిత్స చేయడంలో యాంటీబయాటిక్స్ సమర్థవంతంగా పనిచేస్తాయా? యాంటీబయోటిక్స్ బ్యాక్టీరియాని మాత్రమే చంపగలవు, కానీ కోవిడ్-19 అనేది ఒక వైరస్ కాబట్టి యాంటీబయోటిక్స్ ద్వారా దాన్ని మనం చంపలేము. అయినప్పటికీ కరోనా వైరస్ రోగలక్షణ దశలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ జరగవచ్చు. ఆ సమయంలో మీరు హాస్పిటల్కి వెళ్ళినచో యాంటీబయోటిక్స్తో ట్రీట్మెంట్ పొందవచ్చు. కరోనా వైరస్ దోమకాటు ద్వారా వ్యాప్తి చెందుతుందా? కరోనా వైరస్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందని ఇప్పటికొచ్చి సమాచారం మరియు ఆధారాలు లేవు. కరోనా వైరస్ ఒక శ్వాసకోశ వైరస్. ఈ వైరస్ సోకిన వారికి దగ్గు కానీ జలుబు కానీ వచ్చినప్పుడు, ఆ నీటి బిందువులు లేదా తుంపర్లు వచ్చినప్పుడు పక్కన వాళ్ళకి అంటుకోవచ్చు. కరోనా వైరస్ను నివారించడానికి లేదా చికిత్స చేయడానికి ఏవైనా నిర్దిష్టమైన మందులు ఉన్నాయా? ఈ రోజు వరకు కరోనా వైరస్ ని నివారించడానికి లేదా చికిత్స చేయడానికి ఎటువంటి సరైన మందులు సిఫారసు చేయబడలేదు. వైరస్ సోకిన వారు లక్షణాల నుండి ఉపశమనం పొందడానికి చికిత్స మరియు సరైన సహాయక సంరక్షణను పొందాలి. కొన్ని నిర్దిష్ట చికిత్సలు పరిశోధనలో ఉన్నాయి. WHO వారు క్లినికల్ ట్రయల్స్ మరియు పరిశోధనలు వేగవంతం చేయడంలో సహాయం చేస్తుంది. న్యూమోనియాకు వ్యతిరేకంగా ఇచ్చే టీకాలు కరోనా వైరస్ నుండి మనల్ని రక్షిస్తాయా? ఇవ్వదు. ఎందుకంటే ఈ న్యూ కరోనా వైరస్ మిగతా వాటికి కన్నా చాలా డిఫరెంట్. దీనికోసం వ్యాక్సిన్ ప్రస్తుతం రీసెర్చ్ లో ఉంది. అయితే న్యూమోనియాకి వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా సోకిన తర్వాత బ్యాక్టీరియాతో వచ్చే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ నుంచి ఇది రక్షణ ఇస్తుంది. బాధ్యతగా నడుచుకోండి. మీ శరీరం అంతా ఆల్కహాల్ లేదా క్లోరిన్ చల్లడం ద్వారా కరోనా వైరస్ను చంపగలరా? శరీరం అంతా ఆల్కహాల్ లేదా క్లోరిన్ చల్లడం వల్ల మన శరీరంలోకి ప్రవేశించిన వైరస్ను చంపలేము. ఏవైనా వస్తువుల ఉపరితలాల మీద ఉన్న క్రిములను చంపడానికి మాత్రమే ఆల్కహాల్ లేదా క్లోరిన్ ఉపయోగపడుతుంది. పైగా ఇలాంటి పదార్థాలను చల్లడం వల్ల మన బట్టలు లేదా మన శరీర భాగాలైన కళ్ళు, నోరు వంటి వాటికి హానికరం. కరోనా వైరస్ వృద్ధులకు సోకుతుందా లేదా యువకులు కూడా దీని బారిన పడతారా? కరోనా వైరస్ కోవిడ్-19 అన్ని వయసుల వారికి సోకుతుంది. ముఖ్యంగా వృద్ధులు మరియు డయాబెటీస్, ఆస్తమా లేదా హార్ట్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారికి ఈ వైరస్ కనుక సోకితే వారిపై ఎక్కువ ప్రభావం ఉండి ఎక్కువ అనారోగ్యం వస్తుంది. అల్ట్రావైలెట్ డిస్ఇన్ఫెక్షన్ ల్యాంప్తో కరోనా వైరస్ను చంపగలమా? చేతులు మరియు ఇతర ప్రాంతంలో క్రిములను చంపడానికి యూవీ కాంతిని ఉపయోగించకూడదు. ఎందుకనగా యూవీ కాంతి చర్మానికి చికాకు పుట్టిస్తుంది. అలాగే ఒక్కోసారి క్యాన్సర్ రావడానికి కూడా కారణం కావచ్చు. థర్మల్ స్కానర్స్ ఉపయోగించి కరోనా వైరస్ సోకిన వ్యక్తులను గుర్తించగలమా? అవును, కరోనా వైరస్ వల్ల ఫీవర్ వచ్చిన వాళ్ళని ఈజీగా కనిపెట్టగలను. అవును, కానీ కొంతమందికి వైరస్ సోకిన థర్మల్ స్కానర్ తో కనిపెట్టలేము. ఎందుకంటే వ్యాధి లక్షణాలు కనపడడానికి 2 to 14 days వరకు టైం పట్టవచ్చు. జాగ్రత్తగా ఉండండి. చైనాలో లేదా కోవిడ్-19 కేసులు ఉన్న ఏ దేశంలోనైనా తయారు చేయబడిన బొమ్మలు మరియు వస్తువుల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందా? కరోనా వైరస్ కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల వరకు వస్తువుల ఉపరితలాలపై ఉండగలిగినప్పటికీ అది ప్రయాణించే సమయంలో ఉన్న ఉష్ణోగ్రత మరియు వాతావరణ పరిస్థితులను బట్టి ఆ వస్తువుల ఉపరితలాలపై ఈ వైరస్ జీవించే అవకాశం చాలా తక్కువ.
మాస్క్ ధరించేటప్పుడు మరియు ఉపయోగించేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? మాస్క్ ధరించే ముందు ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ లేదా సబ్బు మరియు నీళ్లతో మీ చేతులను శుభ్రం చేయండి. మీ నోరు మరియు ముక్కును మాస్క్తో కప్పండి. మొహం మరియు మాస్క్ మధ్య ఖాళీ లేదని నిర్ధారించుకోండి. మాస్క్ను ఉపయోగిస్తున్న సమయంలో మీ చేతులతో దాన్ని తాకకుండా చూడండి. తాకినట్లయితే ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ లేదా సబ్బు మరియు నీళ్లతో మీ చేతులను శుభ్రం చేయండి. మాస్క్ వాడకంలో మరియు తొలగించడంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? మాస్క్ తడి అయితే దాన్ని వదిలి కొత్త మాస్క్ను పెట్టుకోవాలి. సింగిల్ యూజ్ మాస్క్ను మళ్ళీ వాడవద్దు. మాస్క్ వెనుక భాగం నుండి తొలగించి ముందు భాగం తాకకుండా వెంటనే పక్కన ఉన్న డస్ట్బిన్లో వేయాలి. ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ లేదా సబ్బు మరియు నీటితో చేతులు శుభ్రం చేయాలి.